సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఇవన్నీ ఉన్నాయి. అయితే భారతదేశాన్ని మార్చడానికి జాతీయ సంస్థ యొక్క 7 స్తంభాలను వివరించాలి. ఇవన్నీ 7 ఉన్నాయి. ABCDEF ఉన్నాయి. అయితే ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది ఒక స్వతంత్రంగా భారతదేశంలో ఉన్నత ఉద్యోగాల భర్తీని ఏర్పాటు చేస్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగాల భర్తీ కోసం ఏర్పాటు చేసిన సంస్థ. తర్వాత ఎన్నికల సంఘం ఇవన్నీ కూడా మనకు ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ డిపార్ట్మెంట్ స్టేట్ సమగ్ర వ్యవస్థ ఎలా ఉంటుంది అనే దానికి చెప్పారు. ఇందులో నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా అనేది మనకు చెప్తుంది. ఇది ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేయబడిందిగా మనకు ఒక విషయంగా చెప్పబడుతుంది. అయితే ఈ యొక్క నీతి ఆయోగ్ అంటే ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు చేసింది నీతి ఆయోగ్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేసింది, ఎలా చేసింది? ఎన్నికల సంఘం, ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్థిక సంఘం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇందులో తెలుసుకున్నాం. కేంద్ర స్థాయిలో పనిచేసే మంత్రిత్వ శాఖలు కాకుండా కమిషన్లు మరియు సంస్థలు సంస్థల వంటి వివిధ స్వతంత్ర సంస్థలు, ఇవన్నీ కూడా స్వతంత్ర సంస్థలు ఉన్నాయి. భారత రాజ్యాంగం కమిషన్లకి మరియు ఇన్స్టిట్యూట్ల కోసం నిబంధనలు రూపొందించింది. అంటే ఈరోజు మనం ఏదైతే కమిషన్ నేర్చుకుంటున్నామో భారత రాజ్యాంగంలో విధానాలు, ఆర్టికల్స్ అంటే అధికరణలు పొందపరిచి వాటికి ప్రత్యేకమైన విధానాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో కొన్ని కమిషన్లు మరియు సంస్థలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ మరియు ఎన్నికల సంఘం ఇవన్నీ కూడా ఒక కమిషన్ అనేది సాధారణంగా ప్రభుత్వం యొక్క నియమిత సంస్థ మరియు దాని సభ్యులు ఎన్నుకోబడిన వారు కాదు. ఈ సంస్థకి ఏదైతే సభ్యులు ఉంటారో వీళ్ళు ఎన్నుకోబడిన వారు కాదు, వీళ్ళు నియమించబడతారు. నిర్దిష్ట కాలానికి పని చేస్తుంది. ఇది ఒక సంస్థ, ప్రతి సంస్థ ఒక 5 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఫైనాన్స్ కమిషన్ ఉందనుకో 5 సంవత్సరాలు, ఎన్నికల సంఘం కూడా 5 సంవత్సరాలు. కానీ ప్రతి ఒక్క ఎన్నికల సంఘం ఇప్పుడు 2, 3, 4 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండకుండా వాళ్ళు సీనియర్ మోస్ట్ ప్రభుత్వ అధికారులు నియమించబడతారు. అయితే వీటి యొక్క అధికారులతో పాటు వాటిని నియమించిన విధులు ఏంటిది, వాళ్ళ సభ్యుల యొక్క నిర్దేశిత పదవీకాలం ముగిసిన తర్వాత కొత్త వ్యక్తులను నియమించబడతారు. అయితే ఇక్కడ నీతి ఆయోగ్ ఎలా ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఎలా ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ అనేది దీనికంటే ముందు ప్రణాళికా సంఘం ఉంది, ప్లానింగ్ కమిషన్ ఉండేది. ఇది 1950లో స్వతంత్రం వచ్చిన భారత రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తెచ్చుకున్నాం. 26 జనవరి 1950 అనేది 26 జనవరి 1950 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది ప్లానింగ్ కమిషన్ ఇంగ్లీష్లో అంటారు. దానికి పూర్వంగానే దాని స్థానంలోనే మనము భారతదేశంలో అంటే 1950 నుంచి 2014 వరకు ప్లానింగ్ కమిషన్ ఉండేది. దాని స్థానంలో ఏర్పాటు చేయబడిందే ఈ యొక్క నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ ఎలా ఉంది అంటే దీని యొక్క ఇది ప్రభుత్వం కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా సృష్టించబడ్డాయి. వాటి సంస్థతో సంబంధం లేకుండా ఈ సంస్థలు ఎటువంటి రాజకీయ అవంతరాలు లేకుండా స్వతంత్రంగా పనిచేయడానికి కమిషన్లు ఏర్పడాయి. అంటే వీటికి రాజకీయ పరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి ప్రోద్బలం లేకుండా, వాటి మీద ఎలాంటి అజమాయిషీ లేకుండా వీటిని సంస్థల్ని ఏర్పాటు చేశారు. తర్వాత సంబంధిత సమాచారం మరియు అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా సమర్థవంతంగా ప్లాన్ చేయడానికి మరియు విధానాలు మరియు కార్యక్రమాలతో బయటకు రావడానికి ఈ సంస్థలు ప్రభుత్వానికి నిర్దేశించబడ్డాయి. అయితే ఇది మనకు రాజ్యాంగంలో ఎలా ఉంది? ప్రారంభంలో నీతి ఆయోగ్ గురించి మనము చేసుకుంటాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది మొట్టమొదటి సంస్థ గురించి మనము ఇప్పుడు నేర్చుకుంటాము. ఇది అయితే
1950 నుండి భారత ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసి దాని దేశం మొత్తాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆర్థికాభివృద్ధి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఈ పనిని నిర్వహించే ప్రధాన సంస్థ ప్లానింగ్ కమిషన్. దీన్ని తెలుగులో ప్రణాళిక సంఘం అంటారు. ఇది 1950లో ప్రారంభించబడింది మరియు 2014 చివరి వరకు పనిచేసింది. ఆ తర్వాత జనవరి 1, 2015న ప్లానింగ్ కమిషన్ స్థానంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా వచ్చింది. దాన్ని నీతి అంటారు. NITIE నీతి ఆయోగ్ అని కూడా అంటారు. నీతి యొక్క కూర్పు ఈ విధంగా ఉంది. దీంట్లో పీఠాధిపతి అంటే చైర్పర్సన్ వచ్చేసి ప్రధానమంత్రి, వైస్ చైర్పర్సన్ ప్రధానమంత్రిచే నియమబడతాడు. వైస్ చైర్మన్ అతను ఒక ఉన్నతమైన వ్యక్తి. అతను ఆ భారత పరిపాలనలో ఉన్న సీనియర్ మోస్ట్గా ఉండి మంచి అనుభవం గల వ్యక్తిని వైస్ చైర్మన్ ఏర్పడారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు లెఫ్టినెంట్ గవర్నర్తో కూడిన పాలక మండలి కేంద్రపాలిత ప్రాంతం అంటే అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులు. మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్లు లెఫ్టినెంట్ గవర్నర్లు కావచ్చు లేదా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కావచ్చు. అంటే ఉదాహరణకి అండమాన్ నికోబార్, డంబన్ దయ్యు, చండీగఢ్, న్యూఢిల్లీ, తర్వాత ఇలాంటి వాళ్ళన్నీ కూడా కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ప్రధాన ముఖ్యమంత్రులు ఇద్దరే. న్యూఢిల్లీ తర్వాత పుదుచ్చేరి యొక్క మిగతావన్నీ కూడా కేంద్రపాలిత ప్రాంతంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కానీ లెఫ్టినెంట్ గవర్నర్లు కానీ ఉంటారు. వీళ్ళంతా కూడా ఈ యొక్క నీతిలో వాళ్ళు సభ్యులుగా ఉంటారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లెఫ్టినెంట్తో కూడిన పాలక మండలి కేంద్రపాలిత గవర్నర్లు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా ప్రాంతాలు ప్రభావితం చేసే నిర్దిష్ట సమస్యలు లేక ఆకస్మిక పరిస్థితులకు పరిష్కరించడానికి ఏర్పడిన ప్రాంతీయ కౌన్సిల్లో ఇవి నిర్దేశించి కాల వ్యవధి కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ప్రాంతీయ కౌన్సిళ్లకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు మరియు ఆయా రాష్ట్రాల ప్రాంతాల ముఖ్యమంత్రులు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. పూర్తి సమయం సభ్యులు. ఇంకా ఈ నీతి ఆయోగ్లో పూర్తి సమయం సభ్యులు అంటే కాల పరిమితి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ 5 సంవత్సరాలు కూడా పనిచేయడానికి సభ్యులను ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. దీనికి వైస్ చైర్మన్ మరియు ఇతర సభ్యులను కూడా భారత రాష్ట్రపతి నియమం. వాళ్ళని సిఫార్సు చేసేది మాత్రం కేంద్ర మంత్రిమండలి అయినా ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని మంత్రిమండలి అయితే వాళ్ళు సిఫార్సు చేస్తే నియామకాలని భారత రాష్ట్రపతి నియమిస్తాడు. పార్ట్ టైం సభ్యులు. ఇందులోని సభ్యులు పార్ట్ టైం సభ్యులు ఎక్స్ అఫిషియో కెపాసిటీస్ ఏదైనా ప్రముఖ విశ్వవిద్యాలయం, పరిశోధన సంస్థలు, ఇతర సంబంధిత సంస్థల నుండి కూడా గరిష్టంగా ఇద్దరు సభ్యులు పార్ట్ టైం సభ్యులు తమ యొక్క ప్రాతినిధ్యాన్ని ఇందులో నీతి ఆయోగ్లో వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎక్స్ అఫిషియో సభ్యులు యూనియన్ కౌన్సిల్ ఆఫ్ గరిష్ట 4 సభ్యులు. ఇందులో ప్రధానమంత్రి నామినేట్ చేసిన మంత్రులు మరియు చీఫ్ ఉన్నతమైన అధికారి కూడా ఇక్కడికి భారత ప్రధానమంత్రి వాళ్ళని నామినేట్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు నిర్ణీత పదవీ కాలం కోసం ప్రధానమంత్రిచే నియమించబడతారు మరియు భారత ప్రభుత్వ కార్యదర్శికి సమాంతర ర్యాంక్ కలిగి ఉన్నారు. ప్రధానమంత్రి నామినేట్ చేసిన ప్రత్యేక ఆహ్వానితులుగా సంబంధిత పరిజ్ఞానం కలిగిన ఉన్న నిపుణుల యొక్క మరియు అభ్యాసకులు అంటే ఎవరైతే దాన్ని నేర్చుకుని రీసెర్చ్ కూడా అందులో సభ్యులుగా ఉంటారు. సెక్రటరియట్ ఇది సచివాలయం, కేంద్ర సచివాలయం. నీతి ఆయోగ్ అనేది కేంద్ర సచివాలయం. ఇది అన్ని మంత్రిత్వ శాఖల యొక్క విభాగాలన్నీ ఒకచేట పనిచేస్తాయి. వాటిని సచివాలయం అంటారు. కేంద్ర సచివాలయము, రాష్ట్రంలో అయితే రాష్ట్ర సచివాలయం వివిధ మంత్రిత్వ శాఖల కోసం ఏర్పాటు చేయబడిన విభాగాల ద్వారా ఆ యొక్క ఏదైతే
ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టుకు ప్రత్యేకమైన విధానాన్ని ప్రత్యే ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేయబడుతుంది. అట్లాగే నీతి ఆయోగ్ యొక్క 7 స్తంభాలు, నీతి ఆయోగ్ యొక్క 7 స్తంభాలు, నీతి ఆయోగ్ పనిచేసే 7 స్తంభాలు ఉన్నాయి. ఒకటి, అనుకూలత వ్యక్తులు. ఎప్పుడైనా మనం ఏమైనా పని చెప్తే ఆ పని చేయడానికి అనుకూలత వ్యక్తులు కూడా మనకు ఎంతగానో అవసరం. తర్వాత అనుకూల కార్యాచరణ, అంటే ఏదైతే పని ఉందో ఆ పని కూడా అనుకూలతమైన కార్యాచరణ జరుగుతుందో అప్పుడు ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. రెండవది అనుకూల కార్యాచరణ. మూడవది పాల్గొనడం. మాట ఇచ్చి ఓడమే కాదు, ఆ యొక్క కార్యం కూడా ఆ కార్యం కూడా ఉన్న పై వ్యక్తికి, అంటే వయసులో పెద్ద అయిన వ్యక్తిని అతని చేత నడిపించబడుతుందని చెప్పబడుతుంది. అలాగే సాధికారికత అంటే సాధించిన లక్ష్యాలు, అనుకున్న లక్ష్యాలను ఆ యొక్క విధానం చేయడానికి చేర్చడం. అలాగే ఇక చేర్చడం, ఇది ఎలా చేర్చుతున్నారు, దీన్ని ఏ విధంగా మనము వాటిని ఉపయోగించుకోవాలనే దానికి మనము తెలియజేసుకుంటున్నాము. అయితే 6వది సమానత్వం, అంటే కుల మత వర్ణ లింగ భేదం లేకుండా అందరికీ సమానత్వం కలిగించడం దీని యొక్క ప్రత్యేకత. 7వది పారదర్శకత అంటే ఏంటి? ఎవరికి కూడా ఎలాంటి అంటే కులము, తర్వాత బంధుప్రీతి ఇలాంటి ఏమీ ఇవ్వకుండా వాటి మధ్య సమానత్వం అంటే అందరికీ సమానం, చట్టం ముందు అందరూ సమానులే అని ఎలానైతే చెప్పగలుగుతున్నామో అలాగే ఇక్కడ కూడా మనకు సమానత్వాన్ని తెలుసు. 7వది పారదర్శకత. ఈ యొక్క పారదర్శకత అనేది ఇంగ్లీష్లో అయితే సమానత్వం అనేది ఈక్వాలిటీ, ట్రాన్స్పరెన్సీ. ఇంగ్లీష్లో పారదర్శకత ఏమంటారంటే ట్రాన్స్పరెన్సీ. ఈ 7 స్తంభాలు అంటే మనకు దేంట్లో నీతి ఆయోగ్ యొక్క విధానంలో ఈ 7 అనేది 7 పిల్లర్స్. నీతి ఆయోగ్కి 7 పిల్లర్స్గా మనము చెప్పవచ్చును. ఒకటి ఇంగ్లీష్లో అనుకూల వ్యక్తులు, రెండవది అనుకూల కార్యాచరణ, మూడవది పాల్గొనడం అంటే పార్టిసిపేషన్. ఒకటి ప్రో పీపుల్ అంటే అనుకూల వ్యక్తులు, ప్రో యాక్టివిటీ అంటే అనుకూల కార్యాచరణ, మూడవది పార్టిసిపేషన్ అంటే పాల్గొనడము, నాలుగవది ఎంపవర్మెంట్ సాధికారత, ఎన్కల్షన్ అంటే చేర్చడము, ఆరవది వచ్చేసి ఈక్వాలిటీ అంటే సమానత్వము, ఏడవది వచ్చేసి ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. ఇవన్నీ కూడా మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం. అంటే ఒక చార్ట్ ఇచ్చారు, 7 పిల్లర్స్ యొక్క చార్ట్లో అనుకూల ప్రజలు అంటే సమాజంలో అనుకూల ప్రజలు, ప్రో పీపుల్ అంటే సమాజంలో వ్యక్తులతో పాటు ఆకాంక్షలు కూడా నెరవేర్చాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ప్రో యాక్టివిటీ అంటే అనుకూలమైన పౌరులకు అవసరాలు మరియు వారి ప్రతిస్పందన. పార్టిసిపేషన్ అంటే పౌరులు కూడా పాల్గొనడం, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎలా ఉంటుందో ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా అంతే విషయం. తర్వాత అన్ని కారణాల్లో ఎంపవర్మెంట్ సాధికారికత అంటే అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు పాల్గొంటున్నారు. అందుకని మహిళల యొక్క పార్టిసిపేషన్ అంటే మహిళల యొక్క పాల్గొనడం అనేది అతి ముఖ్యంగా ఉంది. ఇన్కల్షన్ ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ
మరియు మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తులను కూడా మైనార్టీ వెనుకబడకుండా వాళ్ళందులో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం. ఈక్వాలిటీ ఆపర్చునిటీ ఫర్ యూత్ అంటే సమానత్వం, యువతకు అందరికీ సమానమైన అవకాశాలను కల్పించడం. పారదర్శకత గవర్నమెంట్ విజిబుల్ అండ్ రెస్పాన్సివ్ అంటే పారదర్శక ప్రభుత్వం ఏముంటుందంటే ప్రతిస్పందిస్తుంది మరియు విజిబుల్ గవర్నమెంట్ చూస్తుంది ఎవరికి పని చేస్తుంది, ఎవరికి ఎలా అవ్వాలి, ఏ రకంగా వాళ్ళకి పని చేయాల్సి వస్తుందో దీని గురించి మనకు చెప్పదు. అయితే ఈ 7 స్తంభాలు ఏవైతున్నాయో 7 పిల్లర్స్ ఏవైతున్నాయో ఈ ఆధారంగా కొన్ని విధులు నిర్వహిస్తుంది. మొట్టమొదటి వచ్చేసి జాతీయ అభివృద్ధి జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలు మరియు రాష్ట్ర వ్యూహాలు, రాష్ట్రాల క్రియాశీల ప్రభుత్వంతో పాటు భాగస్వామ్య దృష్టిని అందిస్తుంది, భాగస్వామ్య అభివృద్ధి దృష్టిని సారిస్తుంది. కాబట్టి రెండవది వచ్చేసి నిరంతర ప్రతిపాదిక రాష్ట్రాలతో నిర్మాణాత్మక మద్దతు కార్యక్రమాలు మరియు యంత్రాల ద్వారా సహకార ప్రాముఖ్యాన్ని ప్రోత్సహిస్తుంది, బలమైనదని గుర్తిస్తుంది. రాష్ట్రాలు బలమైన దేశాన్ని తయారు చేయాలి. రాష్ట్రాలు ఎట్లా ఉండాలంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి ప్రస్తుతం. ఈ 28 రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా మా రాష్ట్రాల్లో స్వయం సిద్ధి సాధిస్తే దేశాభివృద్ధి సాధించినట్టే లెక్క. నిరంతర ప్రతిపాదన రాష్ట్రాలతో నిర్మాణాత్మక మద్దతు కార్యక్రమాలు మరియు యంత్రాల ద్వారా సహకార సమాఖ్యను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో నిరంతరం ప్రతి ఒక్క రాష్ట్రము తన స్వ అనుభవంతో స్వనిర్ణయంతో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పనిచేయడానికి ఆ రాష్ట్ర మంత్రులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తేనే అది సాధ్యపడుతుంది. ఇక గ్రామస్థాయిలో విశ్వసనీయతమైన ప్రణాళికలను రూపొందించడానికి మరియు ప్రభుత్వ ఉన్నత స్థాయిలో క్రమంగా వీటిని సమగ్రంగా వీటిని సమకూర్చడానికి యంత్రాలను అభివృద్ధి చేస్తుంది. అయితే జాతీయ భద్రత యొక్క ప్రమాణాలను ఆర్థిక వ్యూహం మరియు విధానంలో చేర్చినట్లు నిర్ధారిస్తుంది. ఇది నీతి ఆయోగ్లోని కొన్ని విధుల గురించి మీకు నేను తెలియజేశాను. ఇందులో బలమైన రాష్ట్రాలు బలమైన దేశాన్ని ఎలానైతే అందిస్తుందో ఇక్కడ జాతీయ భద్రత యొక్క ప్రయోజనాలను ఆర్థిక వ్యూహం మరియు విధానంలో చేర్చినట్లు నిర్ధారిస్తుంది. జాతీయ అభివృద్ధి ఎలా జరుగుతుంది, దేశం యొక్క అభివృద్ధిని, దాంతోపాటు ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, దాని ఉన్న లోటుపాట్లు ఏంటివి అనే విధానంతో నిన్న సాటర్డే జిఎఫ్ఎంసి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వ్యక్తి అను ఒక స్కూల్కి వెళ్తాడు. ఆ స్కూల్లో ఉన్న విధి విధానం రూపకల్పన ఎలా జరిగింది, ఎలా జరుగుతున్నది, ఏం చేస్తే బాగుపడుతుంది, ఎలా చేస్తే బాగుపడుతుంది అన్న విషయం గురించి మనకు ఇక్కడ నీతి ఆయోగ్ ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే దేశం యొక్క ఆర్థిక ప్రగతి ద్వారా తగిన ప్రయోజనం పొందలేని ప్రమాదంలో ఉన్న సమాజంలోని అన్ని వర్గాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఆరోది దీర్ఘకాలిక విధానాలు. ఆరోది వచ్చేసి దీర్ఘకాలిక విధానాలు మరియు ప్రోగ్రాములను రూపొందిస్తుంది మరియు వాటిని అసమానత పురోగతి లేక సుజిత్ సింగ్ ఏడుది. ఇక్కడ దీర్ఘకాలిక విధానాలు ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రయోజనము మనము వాటి యొక్క సామాన్యంగా పర్యవేక్షణ, పురోగతి మరియు స్మార్తత పర్యవేక్షణ ద్వారా నేర్చుకునే పాఠాలు అవసరమైన మధ్య కోర్సు దిద్దుబాటు చేయడానికి మరియు పెరుగుదలను చేర్చడానికి ఉపయోగపడతాయి. విద్య మరియు విధాన పరిశోధన సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
విద్యా విధాన మరియు పరిశోధన సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. జాతీయ ఎనిమిదవది జాతీయ మరియు అంతర్జాతీయ నిపుణులు, అభ్యాసకులు సహకార సంఘం ద్వారా జ్ఞానం ఆవిష్కరణ మరియు వ్యవస్థాపక పద్ధతి వ్యవస్థాక వ్యవస్థాపక వ్యవస్థాపక పద్ధతులు మరియు నేడు జీవన విధానంలో అభివృద్ధి. జాతీయ మరియు అంతర్జాతీయ నిపుణులు, అభ్యాసకులు ఎవరైతే ఉన్నారో సహకార సంఘాల ద్వారా జ్ఞానం ఆవిష్కరణ మరియు వ్యవస్థాపక మద్దతు వ్యవస్థను సృష్టిస్తుంది. ఇతరులను కూడా భాగస్వామ్యం చేస్తుంది. అభివృద్ధి అభివృద్ధి ఎజెండా అమలును వేగవంతం చేయడానికి ఇంటర్ సెక్టోరల్ మరియు ఇంటర్ డిపార్ట్మెంటల్ సమస్యల పరిష్కారానికి వేదికను అందిస్తుంది. సుస్థిరమైన మరియు సమానమైన అభివృద్ధి కోసం సుపరిపాలన మరియు ఉత్తమ పద్ధతులపై రిపోజిటరీగా ఉండే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్స్ రిసోర్స్ సెంటర్ను నిర్వహిస్తుంది మరియు దాని వ్యాప్తిని మరియు వాటాదారులకు ప్రాధాన్యత అనుమతి ఇస్తుంది. డెలివరీ అంటే వాటిని పంపకం ఎలా ఉందో డెలివరీ యొక్క పరిధిని మరియు ప్రోగ్రాంల విఫలమైనంత సంభావ్యతను బలోపేతం చేయడానికి అవసరమైన వనరులను గుర్తించడం జరుగుతుంది మరియు మధ్య సుస్థిరమైన మరియు అభివృద్ధి కోసం సుపరిపాలన మరియు ఉత్తమ పద్ధతులపై రిపోజిటరీగా ఉండే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రిసోర్స్ సెంటర్ నిర్వహిస్తుంది మరియు దాని వ్యాప్తిని మరియు వాటాదారులకు ప్రాప్యతను అందిస్తుంది. ప్రాప్యత అంటే లాభాలను కార్మికులు కూడా అందిస్తుంది. డెలివరీ యొక్క పరిధిని మరియు ప్రోగ్రాంల యొక్క విజయవంతమైన సంభావ్యతను బలోపేతం చేయడానికి అవసరమైన వనరులను గుర్తించడం మరియు పర్యవేక్షణ మరియు మూల్యాంకనం ప్రయోజనాల కోసం కూడా పనిచేస్తుంది. అంటే ఇక్కడ పర్యవేక్షణ చేస్తుంది. అది ఎవరు పనిచేస్తున్నారు? కార్మికులు మరియు ఆ వ్యవస్థ ఉత్పత్తుల మేనేజర్లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు లేదని ఒక అబ్జర్వర్ ఇస్తారు. ఆ అబ్జర్వర్ తన 3 బంతులు ఉంటే అది ఎలా ఉన్నా అతని పైన ఎవరికైనా అనుమానం వచ్చినా అయితే ఇక్కడ మనం ఏదైతే ఉందో పర్యవేక్షణ మరియు మూల్యాంకన. పర్యవేక్షణ అంటే ఆ పని ఎలా జరుగుతుంది, దాని యొక్క పర్యవేక్షణ సరిగ్గా ఉందా లేదా. మూల్యాంకనం అంటే ఖచ్చితత్వంగా చేస్తున్నారా లేదా. మెజర్మెంట్ అంటే దాన్ని కొలత చేయడం అనేది దీని యొక్క ప్రత్యేకతగా మనం మీకు వివరిస్తున్నాను. ఫోకస్ ఆన్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం. 13వది కార్యాచరణ మరియు చొరవలను సమర్థవంతంగా అమలు చేయడానికి సామర్థ్య నిర్మాణం. తర్వాత కార్యాచరణ యాక్టివిటీ ప్రణాళిక స్థానంలో ఒక్కొంద పథకంతో ఈ యూనిట్లో మనకు కార్యక్రమం టెక్నాలజీ అప్గ్రేడేషన్ అంటే ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవడం. 11 కార్యక్రమాలు మరియు చొరవలను సమర్థవంతంగా అమలు చేయడానికి సామర్థ్య నిర్మాణం. కార్యాచరణ ప్రణాళిక సంఘం స్థానంలో నీతిని ఏర్పాటుకి మీ అవగాహన గురించి మీకు తెలియదు. అంటే నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మింగ్ అనేది చెప్తున్నామో దాన్ని మనము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి అనేది నీతి ఆయోగ్ కూడా అంటారు. ఇది నీతి ఆయోగ్ 2013 వికీపీడియాలో మనం చూసింది. మేము చర్చించబోయే తదుపరిది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి మీకు నేను ఇప్పుడు వినిస్తాను. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది ఒక స్వతంత్ర ప్రత్యేకమైన సంస్థ. ఇది ప్రభుత్వ కార్యకలాపాలను విస్తృత
ఈ కార్యక్రమాల వివిధ స్థాయిలో నిర్వహించడానికి పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరం. భారతదేశంలో ప్రతి ఒక్క సంస్థకి సిబ్బంది అవసరం. సిబ్బందిని అవసరం ప్రభుత్వ కార్యకలాపాల్లో సమర్థవంతమైన ఉత్సాహవంతులను శ్రమిక శక్తిని కలిగి ఉండాలంటే దీనికి సంబంధించి మంచి ప్రజా సిబ్బంది వ్యవస్థ అవసరం. ఇది కేంద్రం సిబ్బందిని ఏజెన్సీ ద్వారా ప్రారంభించబడింది. దీనికి భారతదేశంలో నేడు యూనియన్ స్థాయిలో యూనియన్ అంటే అన్ని రాష్ట్రాలు కలిపి ఉన్నాయి కాబట్టి దీనికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ప్రయోజనం ఏంటంటే రాష్ట్రాల కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా కలిగి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ కేంద్రం మొత్తానికి యూనియన్ అన్ని రాష్ట్రాలు కలిపి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజ్యాంగ నిబంధనలు భారత ప్రభుత్వ చట్టం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ఈ 1919లో లీ కమిషన్ గట్టిగా మద్దతు ఇవ్వడం లీ కమిషన్ ఏర్పాటు చేసింది. 1926లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. సైమన్ కమిషన్ సిఫార్సుల కారణంగా 1937లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పేరుగా మార్చారు. 1926లోనే ఫెడరల్ సర్వీస్ కమిషన్ ఏర్పడినకి 1937లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది. 1957 భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక స్వయం ప్రతిపత్తి గల యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఇండియాగా మార్చారు. ఏది ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను దాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పేరు మార్చారు. రాజ్యాంగంలోని 15వ అధికరణ ప్రకారం 3 రాష్ట్రాలు అంటే తన ఉంటున్న రాష్ట్రం ఇంకో 2 మిత్ర దేశాలైన వాటితో కలిపి ఒక పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మరియు కమిషన్ కొనసాగించింది. అదే కాలంలో 1950లో ఆ తర్వాత 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కమిషన్ పేరును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా దీన్ని రాజ్యాంగ నిబంధనలు 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత దీనికి 1950లో ఒక భారత రాజ్యాంగాన్ని మనం అమలుకి వచ్చింది. ఇది 26 జనవరి 1950. 1950లో భారత రాజ్యాంగం అమలుకి రావడంతో కమిషన్ పేరును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా యూపీఎస్సీగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. అయితే భారత రాజ్యాంగంలోని 315 అధికరణ ప్రకారం 3 విభాగాలను ఇచ్చింది. యూనియన్కు సేవ చేయడం, యూపీఎస్సీ రాష్ట్రాల కోసం ఎస్పీఎస్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది 1 లేదా 2 రాష్ట్రాల కంటే ఎక్కువ సేవల కోసం ఉమ్మడిగా పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యూపీఎస్సి, ఎస్పీఎస్సి, పిఎస్సి అనే 3 రకాలైన కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఆర్టికల్ 316 క్లాజ్ 1 అంటే బ్రాకెట్లో ఒకటి ఉంటే దాన్ని క్లాజ్ 1గా మనం చెప్పాలి. ఆర్టికల్ 36 క్లాజ్ 1 నిబంధనల ప్రకారం కమిషన్ చైర్పర్సన్ మరియు ఇతర సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తాడు. కమిషన్ సభ్యుల ఎంపికలు మొత్తం సభ్యుల సంఖ్యలో సగం మందిని నియమించే సమయంలో కనీసం 3 ఏళ్ళు భారత ప్రభుత్వం కింద లేదా ఏదైనా ఒక కింది పదవిలో ఈ యొక్క సభ్యులు ఉండేలాగా భారత ప్రజలను కోరడమైంది. అయితే ఇక్కడ ఈ 316 అధికరణ ప్రకారం కమిషన్ చైర్పర్సన్ ఇతర సభ్యులను భారత రాష్ట్రపతి
నియమిస్తాడు. కమిషన్ సభ్యుల ఎంపికలో మొత్తం సంఖ్యలో సభ్యులు సగం మందిని నియమించే సమయంలో కనీసం 10 ఏళ్ల పాటు భారత ప్రభుత్వం కింద లేదా ఏదైనా ప్రభుత్వం కింద ఉన్న వ్యక్తులు లేదా రాష్ట్రపతి నిర్ధారించి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అది కేంద్రంలో అయితే విన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రంలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వీళ్ళందరినీ కనీసం వాళ్ళు ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగిన వాళ్ళై ఉండాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సెలవిస్తుంది. సివిల్ సర్వీసెస్ మరియు సివిల్ పోస్టులకు రిక్రూట్మెంట్ అంటే భర్తీని ఏర్పాటు చేస్తుంది. ఈ యొక్క కమిషన్లో ఇది సేవా విషయాలపై నిపుణులు అధికారికంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది మరియు పక్షపాతం లేకుండా సలహాలను అందించాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ తటస్థమైంది, ఇందులో అవినీతికి పాల్పడదు, పక్షపాతానికి పాల్పడకుండా మరియు కేంద్ర ప్రభుత్వానికి సలహాలను అందిస్తూ ఉంటుంది. సివిల్ సర్వీసెస్ మరియు సివిల్ పోస్టులకు రిక్రూట్మెంట్ పద్ధతులకు సంబంధించిన విషయాలు అంటే సివిల్ సర్వీసెస్ మరియు సివిల్ పోస్టులకు ఏవైతే ఉందో వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్లు ఆ యొక్క సంస్థలను సంప్రదించాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పబడుతుంది. సివిల్ సర్వీసెస్ మరియు సివిల్ పోస్టులకు రిక్రూట్మెంట్ పద్ధతికి సంబంధించిన విషయాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తుంది. సివిల్ సర్వీసెస్ నియామకాలు మరియు పదోన్నతులు మరియు బదిలీలు చేయడంలో అనుసరించిన సూత్రాలు, అటువంటి నియామకాలు, పదోన్నతులు మరియు బదిలీలకు అభ్యర్థులు అనుకూలతను నిర్ధారించడానికి కట్టుబడి ఉండవలసిన సూత్రాలు కూడా మనం నిర్దేశించబడింది. అంటే ఆ సంస్థ ఎలా ఉండాలి, ఏ రకంగా పనిచేయాలనే సూత్రాలు కూడా వాటికి రెడీ చేసి పెట్టారు. సేవ చేస్తున్న లేదా సేవ చేసినటువంటి పునాది ఏదైనా క్లెయిమ్ నష్టానికి కలిగించే పౌర హోదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కిందకి వస్తే దానికి వచ్చిన ఫిర్యాదులు వస్తే సేవ చేయడం అంటే క్లెయిమ్ అంటే ఉన్నత ఉద్యోగులు వాళ్ళకి ఏమైనా బాధలు ఉంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే రాష్ట్రాల మధ్య కేంద్రం మధ్య వచ్చే ఏదైనా విభేదన ఉంటే యూపీఎస్సి వాటి యొక్క సమస్యలకు పరిష్కారమైనది. అయితే పౌర హోదాలో యూనియన్ ప్రభుత్వం కింద అధికారిక చర్యలకు సంబంధించి అతను లేదా ఆమెపై ఏర్పరిచిన చట్టపరమైన చర్యలను సమర్థించడంలో అతను లేదా ఆమె కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి చెల్లించాలి. అంటే ఉన్నత ఉద్యోగుల జీతభత్యాలన్నీ కూడా కన్సాలిడేటెడ్ అనేది కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా రాష్ట్రపతి ఎప్పటికప్పుడు కమిషన్ సూచించే ఇతర విషయాలు కూడా భారత ప్రభుత్వం తెలియజేయబడతాయి. ఈ పని విషయాల్లో కమిషన్ కేవలం సలహాదారు హోదాలో మాత్రమే పని చేస్తుంది మరియు దాని సలహా ప్రభుత్వానికి కట్టుబడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. కట్టుబడి ఉండదని అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఇచ్చే సలహాలు కానీ ఏదైనా ఇస్తే ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం వాటిని అమలుపరచాలనే రూల్ అంటూ ఏముండదు. దానికి అవసరమైతే అమలుపరుస్తుంది, లేకపోతే లేదు. పై విషయాల్లో కమిషన్ కేవలం సలహాల రూపంలో మాత్రమే పనిచేస్తుంది మరియు దాని సలహా ప్రభుత్వానికి కట్టుబడి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. ఇంకా అది తన పనితీరును సంబంధించి వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పించాలి. ప్రతి సంవత్సరం ఎంతనైతే ఖర్చు చేస్తున్నామో అంత ఇక్కడ మీరు దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రాజ్యాంగంలో ప్రత్యేక ప్రస్తావనకు అర్హమైన కొన్ని ఇతర నిబంధనలు కూడా ఉన్నాయి. ఒకటి, కమిషన్ విధులను పొడిగించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఏదైనా కమిషన్ ఉంటే ఆ యొక్క కమిషన్ పని పూర్తయినా పూర్తి కాకపోయినా ఆ కమిషన్ యొక్క అవసరం ఉందంటే ఆ కమిషన్ యొక్క సమయాన్ని ముందుకు పంపిస్తారు. అయితే కమిషన్ రాజ్యాంగంలో విధులను పొడిగించే అధికారం పార్లమెంటు చట్టం ఏదైనా స్థానికంగా లేదా స్వయం ప్రతిపత్తి సేవలను తీసుకురాగలుగుతూ ఉంటుంది. ఇక్కడ పార్లమెంట్లో చర్చ చేస్తుంది. మీరు వెళ్ళారా? అయితే ఈ యొక్క విధానంలో విషయాలను పేర్కొనే నిబంధనలు రూపొందించడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది. నియామకాలలో
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించి. అంటే నియామకాలు జరిగినప్పుడు ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం లేకపోతే అప్పుడు కోర్టులో కేసులు వేస్తారు. అందుకనే ముందుగానే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఆ ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రతి యూపీఎస్సీ ఎలక్షన్ ద్వారా అప్పుడు ఆ యొక్క విధానానికి అంటే రైతుకు మామూలు జనాలకి వాళ్ళని నియామకాలు మరియు పరీక్షలను పెట్టి నియమించే అధికారం భారత రాష్ట్రపతికి మరియు కేంద్ర మంత్రిమండలిలోని హాజరులోని భారత రాష్ట్రపతికి ఈ అన్ని అధికారులు కలవు. ఇందులో భారత రాష్ట్రపతి ఇతర విషయాలపై కమిషన్కు చాలా స్పష్టమైన అవగాహన కలిగి ఉంటుంది. ఆర్టికల్ 315 అంటే కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్, రాష్ట్రంలో ఎస్పీఎస్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇవి ఆర్టికల్ 315 ప్రకారం భారత రాజ్యాంగానికి ప్రత్యేక విధంగా. అలాగే 316 అనేది చైర్మన్ మరియు ఇతర సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తాడు. అంటే సివిల్ సర్వీసెస్ మరియు సివిల్ పోస్ట్ రిక్రూట్మెంట్ పద్ధతులు సంబంధించిన విషయాలు కూడా ఇందులో పొందపరిచారు. సివిల్ సర్వీసెస్ నియామకాలు మరియు పదోన్నతులు, సివిల్ సర్వీస్ యొక్క నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు పదోన్నతులు మరియు బదిలీలు చేయడంలో అనుసరించాల్సిన సూత్రాలు, అటువంటి నియామకాలు, పదోన్నతులు మరియు బదిలీలకు అభ్యర్థుల యొక్క అనుకూలతలను నిర్ధారించడానికి కట్టుబడి ఉండవలసిన సూత్రాలు కూడా ఇది యూనియన్ పబ్లిక్ కమిషన్ నిర్దేశించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం కింద పౌర హోదాలో పనిచేస్తున్న వ్యక్తికి సంబంధించిన అన్ని శిక్షణ విషయాలు, మెమోరాండం లేదా అటువంటి విషయాలను సంబంధించిన పిటిషన్లు కూడా ఈ యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. అధికారిక చర్యలకు సంబంధించి అతను లేదా ఆమెపై ఏర్పాటు చేసిన న్యాయపరమైన చర్యలను సమర్థించడంలో అతను లేదా ఆమెకు జరిగిన నష్టాన్ని పౌర హోదాలో ప్రభుత్వం కింద పనిచేస్తున్న లేదా సేవ చేసిన అటువంటి వ్యక్తిత్వం ద్వారా కూడా ఈ యొక్క కమిషన్ క్లెయిమ్ కన్సాలిడేట్ ఆఫ్ ఇండియా వాటిని నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ రాష్ట్రపతి ఎప్పటికప్పుడు కమిషన్ సూచించే ఇతర విషయాలు కూడా ఆలోచిస్తాడు. అంటే కమిషన్, ఎందుకంటే ఈ యొక్క కమిషన్ చైర్మన్ అని ఇతర సభ్యులందరినీ భారత రాష్ట్రపతి నియమిస్తాడు. కాబట్టి ఈ భారత రాష్ట్రపతికి ఈ యొక్క కమిషన్ చైర్మన్ దాని యొక్క సూచనలు అందిస్తాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ యొక్క రాజ్యాంగంలో ప్రత్యేకమైన స్థానాలను వీటి గురించి చేర్చబడడం జరిగింది. అయితే భారత రాష్ట్రపతి అధికారిక చర్యలు, కేంద్ర ప్రభుత్వం ఉన్న రాష్ట్రపతి ఎప్పటికప్పుడు చూసినప్పుడు భవిష్యత్తుతో పాటు దానికి సలహా మాత్రమే ఉంటుంది. భారత రాజ్యాంగంలో ప్రత్యేక ప్రశ్న అవసరమైన కొన్ని ఇతర నిబంధనలు కూడా ఉన్నాయి. కమిషన్ విధులు పొడిగించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పార్లమెంటు చట్టం ఏదైనా స్థానిక లేదా స్వయం ప్రతిపత్తి సంస్థ సేవలను కమిషన్ పరిధిలోకి తీసుకురాగలదు. అయితే ఇందులో భారత ఎన్నికల సంఘం కాదు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో దీంట్లో దీంతో పాటు మనము భారతదేశం యొక్క ఎన్నికల సంఘం మళ్ళీ ఒకసారి మనకు ఇప్పుడు కమిషన్ అనే పాఠంలో నీతి ఆయోగ్ అనే కమిషన్ గురించి చెప్పాను. ఆ తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చెప్పాను. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్రంలో భారతదేశంలో అత్యున్నతమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగాల భర్తీని నిర్వహిస్తుంది. కాబట్టి ఈ భర్తీ నిర్వహణలో మనము వివిధ రకాలైన విషయాల గురించి మనము చర్చిస్తున్నాము. ఇందులో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ విషయాలకు సంబంధించి కూడా, అంటే కులాల యొక్క ప్రాతినిధ్యం,
రిప్రజెంటేటివ్ బ్యూరోక్రసీ అనే దాన్ని కూడా, అంటే భిన్న కులాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళ యొక్క ప్రాతినిధ్యంగా ఉండడానికి ఈ యొక్క కమిషన్ ఏదైతుందో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకు ప్రత్యేకమైన విధానంలో అమలుపరుస్తుంది. మరి రాష్ట్రానికి సంబంధించిన విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ఏదైనా సామాజిక మరియు లేదా ఆర్థిక విధానం కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని మరియు అలాంటి ఏ ప్రాంతంలోనైనా నీతి ఆయోగ్ యొక్క ఏడు ఇందులో ఉపయోగించబడే వాటి గురించి మనము తెలుసుకుంటుంది. అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీన్ని తెలుసుకునే ముందు తదుపరిగా మనం ఎన్నికల సంఘం గురించి తెలుసుకుంటాం. అయితే ఇప్పుడున్న కాలం మనకు ఒక 10 నిమిషాల సమయం ఉంది. ఆ 10 నిమిషాల్లో మనకి ఎంతైతే అంత మనము ఈరోజు ఎన్నికల సంఘం ఏ పాఠం వచ్చేసి నీతి ఆయోగ్ గురించి చెప్పాము. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి గురించి చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ 10th A నీతి, 10th B యూనియన్ పబ్లిక్ సర్వీస్, 10th C ఎలక్షన్ కమిషన్. అయితే ఇక్కడ ఒకసారి మళ్ళీ మనం నీతి గురించి రిఫరెన్స్ చేస్తాను. వాటి గురించి ఒక్కొక్క 5 నిమిషాలు చెప్పుకొని 2 పాఠాలుగా మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ముఖ్యమైన అంశాలను మీకు చెప్తాను. భారతదేశంలో కమిషన్లు భారతదేశం మార్చడానికి, జాతీయ పరంగా అభివృద్ధి చెందడానికి ఈ యొక్క కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నీతి ఆయోగ్లోని నీతి అనేది ఇది డిపార్ట్మెంట్ యొక్క సమగ్ర విషయాన్ని తెలియజేస్తుంది. అనేక ఇతర స్వతంత్ర సంస్థలు భారతదేశంలో ఉన్నాయి కమిషన్లు. అందులో నీతి నేషనల్ ఇన్స్టిట్యూట్ అని పిలుస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ అనే దాన్ని నీతిగా పిలుస్తారు. ఇందులో నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, పరిపాలనా సంస్కరణ కమిషన్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. భారతదేశంలో కమిషన్లు ఎలా ఏర్పాటు చేయబడ్డాయో ఇప్పుడు మీకు, అంటే కేంద్ర స్థాయిలో పనిచేసే మంత్రిత్వ శాఖలు కాకుండా కమిషన్లు మరియు ఇతర సంస్థల వంటి వివిధ స్వతంత్ర సంస్థలు ఉన్నాయి. భారత రాజ్యాంగం అనుసరించి వీటిని మరియు కొన్ని నిబంధనలు రూపొందించబడ్డాయి. ఆ నిబంధనలు అనుసరించి వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజ్యాంగ హోదాను పొందాయి. వీటిలో కొన్ని కమిషన్లు మరియు సంస్థలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, ఎన్నికల కమిషన్ సంఘం కూడా ఇందులో ముఖ్యమైనది. సాధారణంగా కమిషన్ అనేది ప్రభుత్వం యొక్క నియమిత సంస్థ మరియు దాని సభ్యులను ఎన్నుకోబడిన వారు పనిచేస్తారు. నిర్దిష్ట కాలానికి పనిచేస్తారు. అంటే ఒక సమయానుకూలంగా ఉన్నవరకే అవి పనిచేస్తాయి. అంటే ప్రతి దానికి 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కాలపరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితి ప్రభుత్వాన్ని పనిచేసేదే కమిషన్లుగా చెప్తున్నాయి. ఈ నిర్దిష్ట సభ్యులు నిర్దేశ పదవీ కాలాన్ని ముగిసిన తర్వాత కొత్త వారిని నియమిస్తారు. నీతి అనేది ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా వంటి కొన్ని సంస్థలు కార్యనిర్వాహక ఒత్తిడి ద్వారా సృష్టించబడ్డాయి. నీతి ఆయోగ్ అనేది కార్యనిర్వాహక శాఖ, అంటే కేంద్ర మంత్రి మండలి ద్వారా ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి ఆధ్వర్యంలో ఏర్పడితే కార్యనిర్వాహక శాఖ. ఇది కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తుంది. పార్లమెంట్లో చట్టం తయారు చేసి అది ఆ విధానంగా ఏర్పాటు చేయబడింది నీతి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని అంటారు. ఇది ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటు 1950 నుంచి 2014 వరకు ప్రణాళికా సంఘం ఉంది. దాని స్థానంలో నీతిని ఏర్పాటు చేయలేదు. ఈ సంస్థలు ఎలాంటి సంస్థలు ఎలాంటి రాజకీయ అమంతరాలు ఉన్నాయి, వాటి వాళ్ళు రాజకీయంగా ఎలాంటి అందులో తలదూర్చరు. వాళ్ళు ఆ యొక్క సంస్థను స్వయం ప్రతిపత్తిగానే తన యొక్క నిర్ణయాలు తీసుకోవడానికి అధికారాలు ఇచ్చారు. అయితే సంబంధిత సమాచారం మరియు
అవసరమైన సహాయాన్ని అందించడం ద్వారా సమర్థవంతంగా ప్లాన్ చేయడానికి, విధి విధానాలు రూపకల్పన చేయడానికి ఇది రూపాంతరం చెందింది. ఇక నెక్స్ట్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రస్తుతం భారతదేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అయితే ఉందో అది చాలా ఉన్నతమైన భారత రాజ్యాంగం అనుసరించి ఏర్పాటు 312, 313, 315 315 అధికరణ ప్రకారం ఏం చేస్తుందంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది భారత రాజ్యాంగంలో దీనికి వాళ్ళు ఏర్పాటు చేశారు. దీన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్ర పూర్వం కూడా ఇది ఉంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది దీనికి ఒక చరిత్ర ఉంది. 1919లో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసింది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. లీ కమిషన్ ద్వారా పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1926లో ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత దీన్ని 1947లో దాని స్థానంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో దీనికి ఒక అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం అనేది భర్తీని ఏర్పాటు చేస్తుంది. దేశంలో ఉన్నతమైన పదవుల యొక్క నియామకాన్ని చూసేది యూనియన్ పబ్లిక్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. పూర్వం దీన్ని ఐసిఎస్, ఇండియన్ సివిల్ సర్వీస్ అనేవారు. ఇది ఐసిఎస్ స్థానంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. 315వ అధికరణ ప్రకారం కేంద్రంలో యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రంలో అయితే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు. ఇవి అధికరణ 315వ ఆర్టికల్ ప్రకారం ఇవి ఏర్పాటు చేయబడుతుంది. దీని యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే చైర్మన్ మరియు ఇతర సభ్యులు వీళ్ళందరూ కూడా భారత రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రాల్లో అయితే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాష్ట్ర గవర్నర్ వాళ్ళని నియమిస్తాడు. వాళ్ళ యొక్క కాల పరిమితి అనేది ఎలా ఉంటుందంటే అది వాళ్ళ యొక్క 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు, 65 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల కేంద్రంలో అయితే, రాష్ట్రంలో అయితే 62 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు. ఇది ఏది ముందైతే అది ప్రకారం వాళ్ళు కానీ సాధారణంగా 2-3 సంవత్సరాల కోసమే వీళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఆర్టికల్ 316 కింద చైర్మన్ను ఇతరమైన సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. 316 క్లాస్ 1 ప్రకారము భారత రాష్ట్రపతి ఈ యొక్క విధిస్తారు. వీరి యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే అధికారుల పంపిణీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసిన తర్వాత ఆ యొక్క లిస్టు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో వాళ్ళని డిస్ట్రిక్ట్ కలెక్టర్లుగా, కమిషనర్లుగా, లేకపోతే వివిధ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు వేస్తాయి. ఇక ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇది భారతదేశంలో మొత్తం సూపరింటెండెంట్గా పోలీసులని నియామకం చేయడానికి ఉంటుంది. ఇది ఈ ప్రెసిడెంట్ ఈ యొక్క చట్టంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెనక షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు మరియు ఇతర వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఉండేలాగా చూస్తుంది. అలాగే ఈ యొక్క నీతి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అందులో వివిధ విభాగాల మధ్య, తర్వాత ఉద్యోగుల మధ్య పదోన్నతిలో ఏదన్నా తేడా ఉంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సలహా ప్రకారం ఆ యొక్క సమస్యల పరిష్కారానికి మార్గం చూపిస్తుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత చెప్తున్నది. కాబట్టి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ రాజ్యాంగబద్ధమైంది. నీతి అనేది కేంద్ర కార్యనిర్వాహక వర్గం ద్వారా పార్లమెంటు చట్టం తర్వాత ఏర్పాటు చేయబడింది. ఇది రాజ్యాంగంలో దానికి పొందపరచలేదు, కానీ ఇక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగంలో పొందపరిచి దీనికి ప్రత్యేకమైన హోదాను కల్పించారు. ఇంతటితో నా యొక్క ఉపన్యాసాన్ని ఇక్కడే ముగిస్తున్నాను. నమస్కారం.